నేపాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో భారీ వరదలు సంభవిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ముంపు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారు చాలా మంది ఉన్నారు. ఈ వరదల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితులను ఆదుకునేందుకు రంగంలోకి దిగి చర్యలు చేపడుతోంది. ఆర్మీ కూడా సహాయం అందిస్తోంది. హెలికాప్టర్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు. నేపాల్లో వరదలు, బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేపాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేని వర్షాలు ఒకవైపు పడుతుంటే మరోవైపు కొండ చర్యలు విరిగిపడటంతో ఘోర ప్రమాదాలు సంభవించాయి. ఇప్పటికే నేపాల్లో వరదల కారణంగా దాదాపు 66 మంది మృతి చెందారు. మరో 60 మంది గాయపడినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. వరదల్లో 79 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. ఆకస్మిక వరదలు పోటెత్తడం వల్ల దేశంలోని అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని అధికారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వరదలు మరింత తీవ్ర రూపం దాల్చే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, సహాయక సిబ్బంది మరింత అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. నేపాల్లో ఇప్పటి వరకు 226 ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో 3000 మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని అధికారులు వెల్లడించారు. నేపాల్ సాయుధ పోలీస్ దళానికి చెందిన 1947 మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 23 రాఫ్టింగ్ బోట్లను సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 760 మందిని రక్షించినట్లుగా వెల్లడించారు. నేపాల్లో వరదల వల్ల చాలా చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. అంతేకాదు పంట పొలాలు నీట మునిగాయి. తీవ్ర నష్టం వాటిల్లింది.